ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు జయార్య వైశ్య సేవా సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17వ తేదీ నుండి ప్రతిరోజు సుమారు 1000 మందికి మజ్జిగ, చల్లని మంచినీటి పంపిణీ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఈ సేవా కార్యక్రమం మోతీనగర్, బోరబండ చౌరస్తా వద్ద నిరంతరం కొనసాగుతూ ప్రజల దాహార్తిని తీర్చడంలో విశేష సేవ అందిస్తోంది. ఈ కార్యక్రమం 30వ రోజు ముఖ్య అతిథిగా కుంపల్లి సత్యనారాయణ గుప్తా గారు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ మరియు చైర్మన్ తల్లం శ్రీనివాస్ గారి నాయకత్వంలో కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ మహత్తర సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం జయార్య వైశ్య సేవా సమితి మరియు తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులతో కొనసాగుతుంది. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టి. ఏప్రిల్ 17 నుంచి తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు జై ఆర్యవైశ్య సేవా సమితి నుండి మజ్జిగ పంపిణీ మరియు మంచినీరు పంపిణీ రోజు 1000 మందికి అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు జై ఆర్యవైశ్య సేవా సమితి ద్వారా 1000 మంది దాహం తీరుస్తున్నారు. ఈరోజు మన మోతీనగర్ చౌరస్తాలో మజ్జిగ కార్యక్రమం మరియు మంచి 4వ నెల 2026వ సంవత్సరంలో ఈ మజ్జిగ కార్యక్రమం స్టార్టింగ్ జరిగింది. ఈ రోజుకు దిగ్విజయంగా జరుగుతున్నది. అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి కార్యక్రమాలకు మన మిత్రులు చాలా సహకరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జయార్య వైశ్య నుండి ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి చేయనిస్తున్నారు. మంచి ఇన్స్పిరేషన్, మంచి ఆలోచనలు, మంచి ఆశయాలతోనే ఈ సేవా కార్యక్రమాలు ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ముఖ్య అతిథి కుంపల్లి సత్యనారాయణ గారు, T6 న్యూస్ అధినేత గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని 30 రోజులు అయిన సందర్భంలో అతనికి ప్రత్యేక ధన్యవాదములు. మా సత్యనారాయణ గారు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు నడుస్తున్నాము. ఆ ఆలోచనతోనే మేము సేవా కార్యక్రమాలకు ముందెళ్తున్నాము. ఈ T6 యాజమాన్యం గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా మిత్రులు ఇలాంటి కార్యక్రమాలకు చైతన్యం ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత 30 రోజుల నుంచి జనాలకి వేసవి ఎండల్లో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. పైగా మజ్జిగ తాగితే కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారని చెప్పి కూడా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు సహకరిస్తున్న దాతలందరికీ మరియు మా సేవా సభ్యులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాంటివి ఇంకా ముందు చాలా చేయాలని ఆశిస్తున్నాము. ఆ అమ్మవారి దీవెనలు అందరికీ సదా ఉండాలని కోరుతున్నామండి. ఈ డ్రెస్ ద్వారా
జై వాసవి ప్రెస్ ద్వారా మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నాము ఈ మోతీనాథ్ చౌరస్తాలో. ఇప్పటికీ ఒక 1 month కాబోతుంది. అందరికీ ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలాంటి పనులు చేయాలి. మనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. తీసుకోవటం కోసమని వాసవి సంస్థ వాళ్ళు ఇది ప్రోత్సహిస్తున్నారండి. చాలా బాగుంది. అందరికీ వేసవిలో ఎండల్లో వెళుతూ ఉంటారు కదా, రహదారులు వెళ్ళే వాళ్ళందరికీ, లారీల వాళ్ళకి, బస్సుల వాళ్ళకి అందరికీ వేడి కోసం చాలా మంచి పని చేస్తున్నారు. ఇది అందరికీ దాహం తీరుతోంది. ఈ టైంకి వచ్చేటప్పటికి ఈ వేడికి తట్టుకోలేక చాలా మంది డిహైడ్రేట్ అవుతారు కదా, దానికోసం మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. చాలా బాగుందండి ఇది వాసవి వాళ్ళు చేస్తున్నారు.